వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి నివాసం నందు మీడియా సమావేశం. ఏలూరులో చిరుతపులి హల్చల్. ఘనంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం యూనియన్ అధ్యక్షులు మల్యాల నర్సయ్య అధ్యక్షతన బీవై నగర్లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ వేతనాలు, ఇతర సమస్యలపైన చర్చించి పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే అందించాలని, గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జూన్ 7వ తేదీ శుక్రవారం రోజున పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని, కావున రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో, గ్రామాలలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున అందరూ కలెక్టరేట్ వద్దకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా 7 తారీఖు ఉదయం 9 గంటల వరకు కలెక్టర్ ఆఫీస్ వద్దకు వచ్చి ఇట్టి ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం వేతనాలు రాక 3 నుంచి 4, 5, 6 నెలలు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే 15 నుంచి 16 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం వేతనాలు ప్రతి నెల సక్రమంగా ఇవ్వకుండా పెట్టిన పెండింగ్ వేతనాలు కూడా అలాగే ఉండిపోయి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత 6 నెలలుగా కొన్ని దగ్గర వచ్చినా కొన్ని దగ్గర రాలేని పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం నిన్నటిదాకా ఎన్నికల్లో ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా వెంటనే స్పందించి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరి వేతనాలు, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే గతంలో ఇచ్చిన మాట ప్రకారం కనీస వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరి వేతనాలు పెంచుతూ అలాగే పర్మనెంట్ చేయాలని, ఇతర అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని వెంటనే అది చేయకపోతే రేపు 7వ తారీఖు నాడు జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లోని కార్మికులందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున కలిసి మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం చేస్తున్న మొదటి ధర్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న మొదటి ధర్నా, ప్రభుత్వం మన ధర్నా మీద అవగాహన రావడానికి ఈ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం ఈరోజు యూనియన్ అధ్యక్షులు మల్యాల నర్సయ్య గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ వేతనాలు మరియు ఇతర సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించి పెండింగ్ వేతనాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే అందించాలని చెప్పి డిమాండ్తోని, ఇతర గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని పరిష్కరించాలనే డిమాండ్లతోని మరి జూన్ 7వ తేదీ శుక్రవారం రోజున పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా మరి జూన్ 7వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 9 గంటల వరకే పెద్ద ఎత్తున అందరూ కూడా కలెక్టరేట్ వద్దకు రావాలని చెప్పి ఇప్పుడు గ్రామ పంచాయతీ యూనియన్ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం
మరి తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించినటువంటి పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచాలని చెప్పి, పర్మనెంట్ చేయాలని, మరి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం, ఇన్సూరెన్సు ఇలాంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించి సమస్యలను పరిష్కరించాలని చెప్పి అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్యలను పరిష్కరించకుండా పట్టించుకోకపోవడంతో గత ప్రభుత్వంలో 33 రోజుల పాటు సమ్మె చేసినా కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 5.5 మాసాలు అవుతున్నా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా వారికి రావాల్సినటువంటి వేతనాలను కూడా ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలను పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రామంలో 2 నెలల నుంచి 15 నెలల వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు మరి వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే చాలని వేతనాలతో మరి కూడబడడం కష్టంగా మారినటువంటి కార్మికులకు తమ వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక అప్పుల పాలు చేస్తూ మరి పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చేస్తాం. అయినా సమస్య పరిష్కారం కాకుంటే కనుక జిల్లాల వ్యాప్తంగా కూడా మేము విధులను బహిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ 7న శుక్రవారం రోజున ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్దకు రావాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో డాక్టర్ పార్థసారథి గెలుపొందారు. కనివిని ఎరగని రీతులు భారీ మెజార్టీతో వైసాయి ప్రసాద్ రెడ్డి పైన డాక్టర్ పార్థసారథి గెలవడం చాలా సంతోషంగా ఉందని, అలాగే రాష్ట్రంలో అవినీతి పరిపాలన చాలా జరిగిందని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడ్డారని, ఈరోజు ప్రజల కోసం మంచి జరిగి ఉంటే ప్రజలే మిమ్మల్ని ఈరోజు గెలిపించేవారు, కానీ ఎక్కడ చూసినా అవినీతి అరాచకం పరిపాలన జరిగింది, ఎక్కడ చూసినా గ్రామంలో అభివృద్ధి లేకుండా పోయింది. దీనికి సీసీ రోడ్డు, డ్రైనేజీలు, ఎక్కడ చూసినా అభివృద్ధి కాలనీ, గ్రామానికి ప్రధానమంత్రి గ్రామ అభివృద్ధి కోసం పంపించిన డబ్బులు ఈరోజు తమ నవరత్నాల కోసం పెట్టడం మంచిది కాదు అని, అందుకే జగన్ పరిపాలన ప్రజలు విసిగిపోయారని, భూ కబ్జాలు, ఇసుక దందాలు, మక్కా మాధ్యం ఇలా ఎన్నో చేశారని, అదోని పట్టణంలో అభివృద్ధి కోసం బాధపడతామని, గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. కోసం రైతులకు మంచి ఉపయోగం కోసం రైతు కూలీలకు పని ఇప్పించే బాధ్యత బీజేపీ పార్టీ తీసుకొని ఈ మొత్తం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో అభివృద్ధి చేస్తామని చెప్పి మాకు ఒక నమ్మకం ఉంది. సో తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే అదోని. స్టార్ట్ అని ఈ రాష్ట్రంలో ఒక అవినీతి పరిపాలన బాగా జరిగింది. ప్రజలు కూడా దాన్ని గమనించారు. తర్వాత ఈ అన్ని మాఫియా లోకల్ నాయకులు కూడా చాలా మంది దౌర్జన్యాలు చేసుకుంటూ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ కూటమి 165 సీట్లు రావడం అనేది పెద్ద విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అంటే కనీసం వాళ్ళు 17 సీట్లు కూడా రాలేదు. ఏమే దీనికి కారణము ఆయన అహంకారం. నేను గెలుస్తా, నేను ఇంతమందికి ఈ డబ్బులు బట్టలు వచ్చి డబ్బులు వేసినానని చెప్పి ఒక అహంకారంతో ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రజల్లో కూడా ఈ ఇసుక మాఫియా, ఈ బ్రాంతి సీసాలు అమ్మేది, తర్వాత అభివృద్ధి గ్రామాల్లో అసలు లేదు. ఏదైతే నరేంద్ర మోడీ గారు గ్రామానికి డబ్బులు పంపిస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 2వ నెంబర్ బస్తీ 6వ వార్డులో మంట కలిసిన మానవత్వం తల్లికి దహన సంస్కారాలు చేసిన బిడ్డను ఇంటి నుంచి గెంటేసిన వేయన మానవత్వ విలువలను చంపేసి తల్లికి కొరివి పెట్టిన బిడ్డను ఇంటి నుంచి గెంటేసిన తీరు స్థానిక 6వ వార్డులో చోటు చేసుకుంది. దగ్గరుండి తల్లికి కర్మలు చేసుకునే భాగ్యం కల్పించాలని ఓ మహిళా మూర్తి వేడుకుంటున్న తీరు ఇది. నాకు ఇల్లు అమ్మింది. ఇది ఫోటో వాళ్ళు నాకు ఇల్లు అమ్మిన ఫోటో కూడా ఉంది. సాక్షి
గుళ్ళ మైసయ్య మనమరాళ్ళు వాళ్ళు గుళ్ళ యాదగిరి బిడ్డలు 4 సంవత్సరాలకు నలుగురు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ పోయి వేరే అతను పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా అమ్మ చనిపోగా నా ఆస్థానం వచ్చి నా మీద గొడవ చేస్తాను. మా అమ్మని ప్రశాంతంగా మా అమ్మ కర్మలు కూడా నన్ను చేసుకొని ఇవ్వట్లేదు. నన్ను చాలా ఇబ్బందులకు మాటలకు చాలా గలీజు మాటలకు గురి చేస్తాను. నన్ను మానసిక వేదన పెడతాను. అది నేను దొన్నమరి బస్తీలో పుట్టి పెరిగిన 6వ వార్డు నాది. నా పేరు రాజేశ్వరి. గుళ్ళ మైసయ్య అనే అతనికి నేను ఒకటే అమ్మాయిని. నేను నాన్న ఆరోగ్యం బాగలేని కాంచెలి, అన్న ఆరోగ్యం కాంచెలి, అమ్మ ఆరోగ్యం కాంచెలి మొత్తం చూసిన. వాళ్ళకి 2 సార్లు ఇల్లు కూలిపోతే మళ్ళీ 2వ ఇల్లు కట్టించిన. వాళ్ళందరూ మంచి చెడులు నేను చూసుకున్నా. నేను ఆమె కర్మలు చేసుకున్నా. నేను కర్మలు చేసుకుంటే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిల్లు. నేను రోడ్డు మీద పడి బతకాల్సి వస్తుంది. నా అమ్మ కర్మలు నన్ను ప్రశాంతంగా కూడా చేసుకుని ఇవ్వట్లేదు. దయచేసి నాకు న్యాయంగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక ఆడవాళ్ళనే ప్రాధాయపడుతున్నా అంతే. నేనే ఆమెకు తల కొరి నేనే చేసుకుంటా ఉన్నా. నేనే తల కొరి పెట్టుకున్నా. అయినా ఇంట్లో కూడా రానివ్వట్లేదు. నన్ను రోడ్డు మీదకి నెట్టేసిండు. నేను రోడ్డు మీదనే వంట చేసుకొని తినవలసి ఉంది. అవసరం వచ్చింది. రోడ్డు మీద పడుకుంటాను. రోడ్డు మీదనే తింటా ఉన్నా. నన్ను కూడా పోనివ్వట్లేదు అసలు. అన్న కలిసి నాకు అమ్మేసి వాళ్ళ ఆరోగ్యం బాగా చేయించుకున్నారు. అయినా కూడా బతకలేదు. అయినా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా నేనే చూసుకున్నా. మంచి చెడులు నేనే చూసుకున్నా. అన్నీ చాలా ఇబ్బంది పెడతాను. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించడం జరిగిందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ గణేష్ జై షేత్వర్ తెలిపారు. కర్నూలులోని యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ క్లినిక్లో డాక్టర్ గణేష్ జై షేత్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. జూన్ 6వ తేదీ ప్రపంచ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ దినోత్సవం సందర్భంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సపై అవగాహన కల్పించారు. రక్త సంబంధ వ్యాధులు మరియు బ్లడ్ క్యాన్సర్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా కోలుకునే శాతం 80 నుంచి 90% ఉంటుందన్నారు. బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం, వ్యాయామం, యోగా చేయాలని ఆయన తెలిపారు. బ్లడ్ వ్యాధులపై రక్త పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు. పాజిటివ్ అంటే ప్రస్తుతానికి 2024లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఎట్లాంటి బ్లడ్ జబ్బులు ఉన్నా, ఎట్లాంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా ఆ బ్లడ్ క్యాన్సర్ ద్వారాకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే చికిత్స పద్ధతి ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 90% కింద ఎక్కువగా ఉంటుంది. 90% కింద ఎక్కువగా. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రంలో జనాల్లో చాలా అవగాహనలు ఉన్నాయి. అంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక కిడ్నీ కానీ, లివర్ కానీ ట్రాన్స్ప్లాంట్లో ఎలా డోనర్ అవయవం డొనేట్ చేస్తారు, అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో మేము డోనర్ నుంచి బోన్ మ్యారో ఆపరేషన్ ద్వారా తీస్తాము. దాని ద్వారా డోనర్కి చాలా ఇబ్బంది ఉంటుంది, ప్రమాదం ఉండొచ్చు అని అవగాహన. అది ఒక తప్పు. సో బోన్ మ్యారో స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక బ్లడ్ డొనేట్ చేసేలాగా, బ్లడ్ ప్లేట్లెట్ ఎలా హెల్తీ డోనర్స్ డొనేట్ చేస్తారో అదేవిధంగా స్టెమ్ సెల్ కూడా మనం బ్లడ్ తీసేలాగా స్టెమ్ సెల్ తీస్తాము. ఎటువంటి సర్జరీ కానీ ఈ డొనేట్ చేసిన స్టెమ్ సెల్ డొనేట్ చేసిన డోనర్కి ఎటువంటి ఇబ్బంది, ప్రమాదం, ఎటువంటి రిస్క్ అని ఉండదు. స్టెమ్ సెల్ డొనేట్ చేసిన వెంబటనే ఈ డోనర్ వాళ్ళ పనికి జాయిన్ అవ్వచ్చు. అంత సింపుల్, అంత ఈజీ. అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేస్తే పేషెంట్కి అయితే కొత్త జీవితం వస్తుంది, వాళ్ళకి కొత్త పునర్జన్మం, ఒక లైఫ్ ఎవరిది కాపాడే పుణ్యం. అదేవిధంగా స్టెమ్ సెల్ డోనర్కి స్టెమ్ సెల్ డొనేట్ చేశాక కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనం వింటూ ఉంటాం బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ డొనేట్ చేశాక మన బాడీలో కొత్త బ్లడ్ తయారై అది మన ఆరోగ్యానికి చాలా ఫాయిదాకారకంగా ఉంటుంది. అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేసే వాళ్ళకి కొత్త స్టెమ్ సెల్ జనరేట్ అయ్యి ఆ కొత్త స్టెమ్ సెల్ ద్వారా వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ఒక మాట. రెండోది, మనం అనుకుంటాము బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేకపోతే స్టెమ్ సెల్ డోనర్ కానీ బోన్ మ్యారో డోనర్ కానీ పనికి రాదు అని. అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అబ్సల్యూట్లీ అవసరం లేదు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉంటే మంచిదే. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు. బ్లడ్ గ్రూప్
మ్యాచింగ్ ముఖ్యం కాకుండా ఓన్లీ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచింగ్ ముఖ్యంగా పనికి వస్తుంది. ప్రస్తుతానికి సైన్స్ ఎంత మంచిగా డెవలప్ అయింది అంటే ఫుల్ జీన్ మ్యాచ్ డోనర్ అవైలబుల్ వల్ల ఎవరికైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందో వాళ్ళకి ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ ఫ్యామిలీలో వాళ్ళ పరివారం కుటుంబంలో అవైలబుల్ లేని పరిస్థితిలో హాఫ్ హెచ్ఎల్ఏ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. హాఫ్ హెచ్ఎల్ఏ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ ఫుల్ హెచ్ఎల్ఏ మ్యాచ్ జీన్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ లాగానే అంతే ఉంటాయి, దాంట్లో ఏం తక్కువగా ఉండదు. సో ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అయినా హాఫ్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అయినా క్యూర్ అయ్యే అవకాశం 90% కింద ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మన డాక్టర్స్లో కర్నూలు, నంద్యాల, మన కర్నూలు జిల్లాలో ఉన్న డాక్టర్స్లో ఒక అపోహలు ఏమిటి అంటే, అదేవిధంగా జనాల్లో అపోహలు ఏమిటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే లాస్ట్ ట్రీట్మెంట్, ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ జీవితాంతం మంచం మీద పడుకొని ఉంటాడు, కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు, ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయినా కూడా మనిషి పూర్తిగా ఆరోగ్యవంతంగా కాడు అని అలా ఒక అపోహలు ఉన్నాయి. అది తప్పు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్ పూర్తిగా మనలాగా ఆరోగ్యవంతంగా అయి కంప్లీట్ నార్మల్ లైఫ్ ఆరోగ్యవంతంగా చేయొచ్చు. అదేవిధంగా ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనం మామూలు మనిషి ట్రాన్స్ప్లాంట్ అయిన మనిషి డిఫరెన్షియేట్ చేయలేమో, అంత ఆరోగ్యవంతంగా ఉంటారని. సో ఈ వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ డే సందర్భంగా మీడియా అంటే జనాల్లో చాలా పవర్ఫుల్ టూల్. జనాలు ఎలా ఆలోచిస్తారు, పాజిటివ్ ఆలోచిస్తారు, ఒక మాటని బట్టి ఎంత సీరియస్ అవుతారు, ఎంత దానికి కరెక్ట్గా తీసుకుంటారు, ఈ అన్నీ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ సొసైటీలో అంటే మీడియా. మీడియా ఇస్ ద ఐ ఆఫ్ పబ్లిక్, మైండ్ ఆఫ్ పబ్లిక్. సో మీ అన్ని మీడియా బంధువులకి నా కృతజ్ఞతగా రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఈ పాజిటివ్ మెసేజ్, బ్లడ్ జబ్బులు ఎట్లాంటివి ఉన్నా, బ్లడ్ క్యాన్సర్ ఎలాంటివి ఉన్నా దానికి పూర్తి పరిష్కారం, పూర్తిగా క్యూర్ ఉంది. ట్రీట్మెంట్ చేయడానికి ఇలాంటి పేషెంట్స్ మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీలో కానీ మన సొసైటీలో ఎవరైనా తెలిసిన వాళ్ళ బ్లడ్ క్యాన్సర్ కానీ బ్లడ్ జబ్బులు ఉంటే వారికి భయపడకుండా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలాంటి జబ్బుని పూర్తి పరిష్కారం చేయొచ్చు. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇలాంటి మన పేషెంట్స్లు మనలాగానే నార్మల్ లైఫ్ ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అని మీ మీడియా బంధువులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ మెసేజ్ పాజిటివ్గా అన్ని సొసైటీలో తెలియచేయండి. ఒక చిన్న క్యాన్సర్ స్టేజెస్ వేరే క్యాన్సర్ లాగా తల నుంచి పాదాల వరకు ప్రతి అవయానికి ఉన్న క్యాన్సర్లో బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఉండవు. ఎందుకు? బ్లడ్ క్యాన్సర్ అంటే రక్తం నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్. శరీరంలో రక్తం లేని చోట ఏం లేదు, రైట్? సో బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం బ్లడ్లో ఉంటుంది. కానీ వేరే క్యాన్సర్ లాగా లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఆ అవయవం దాటి బయట వెళ్తే క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గుతాయని మనకు తెలుసు. కానీ బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం బాడీలో ఉన్నా కూడా అత్యాధునికమైన చికిత్స ద్వారా బ్లడ్ క్యాన్సర్ పూర్తి నివారణ, పూర్తి క్యూర్ అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువ ఉంటాయి. ఈ జబ్బుని ఎలా తెలుసుకోవాలి, ఈ జబ్బు ఉన్న లక్షణాలు ఎలా మనం ఊహించుకోవాలి అంటే, బ్లడ్ క్యాన్సర్లో 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ల్యూకేమియా అంటే బోన్ మ్యారో, రక్తం, శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ, దాని ద్వారా వచ్చే క్యాన్సర్. సో ఈ ఫ్యాక్టరీ మొత్తం క్యాన్సర్ ద్వారా నష్టం అవుతే రక్త కణాలు పడిపోయి పేషెంట్కి చాలా నీరసం, అలసట, తెల్ల రక్త కణాలు పడిపోయిన వల్ల, ఇమ్యూనిటీ తగ్గిన వల్ల మళ్ళీ రకరకాల ఇన్ఫెక్షన్స్, జ్వరం రావటం, ప్లేట్లెట్ తగ్గిన వల్ల బ్లీడింగ్ లక్షణాలు, చర్మంలో మచ్చలు, నోటితో ముఖంతో బ్లీడింగ్, ఇలాంటి బ్లీడింగ్ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు వస్తే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఊర్లో అవైలబుల్ ఉన్న ఒక సింపుల్ టెస్ట్ సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్, 200 నుంచి 300లో అయ్యే టెస్ట్. ఈ టెస్ట్లో మనం రక్త కణాల్లో ఏమైనా తేడా ఉందా కనుక్కోవచ్చు. అలాంటి లక్షణాలు డౌట్ వస్తే బ్లడ్ స్పెషలిస్ట్ని కానీ ఎండి మెడిసిన్ డాక్టర్ని కలిసి వాళ్ళు మీరు బోన్ మ్యారో టెస్ట్ చేస్తారు. అంటే బోన్ మ్యారో పరీక్ష చేసి ఈ ల్యూకేమియా క్యాన్సర్కి నివారణ చేస్తారు. అదేవిధంగా లింఫోమా అంటే లింఫ్ గ్రంథి కంతిలాగా కనపడే క్యాన్సర్. సో ఈ కంతిలు మెడ, గ్రాయన్, యాక్సిలా, ఇలాంటి కడుపు ఉబ్బటం, లివర్ స్ప్లీన్ ఉబ్బిన వల్ల ఇలాంటి కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ అంటే లింఫోమా. సో ఈ కంతి సూది పరీక్ష ద్వారా లింఫోమా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ బోన్స్కి నష్టం చేసే క్యాన్సర్. సో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలిన, బోన్ ఫ్రాక్చర్స్ అయినా, రక్తం చాలా పొడి, నీరసం, అలసట, కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్, ముఖ్యంగా 50-60 సంవత్సరం పైన ఉన్న పేషెంట్స్కి ఇలాంటి లక్షణాలు ఉంటే
బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్ అలాంటి లక్షణాలు ఉంటే మైలోమా క్యాన్సర్ సందేహం తెలుసుకోవచ్చు. అది కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ మైలోమా జబ్బు ఉందా లేదా ఒక చిన్న సిబిపి బ్లడ్ టెస్ట్, అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న బ్లడ్ టెస్ట్ సిబిపి, ప్రతి గ్రామంలో ప్రతి శహరంలో అవైలబుల్ ఉన్న బ్లడ్ టెస్ట్ ఓన్లీ 200 నుంచి 300లో సిబిపి టెస్ట్ అవుతుంది. ఈ సిబిపి టెస్ట్లో ఏమైనా రక్త కణాలు ఎక్కువగా తక్కువగా ఏమైనా తేడా కనపడితే మన కరెక్ట్ బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇలాంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నదా లేదా అది కన్ఫర్మ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓదెల మండలం పోత్కపల్లిలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోత్కపల్లి గ్రామంలోని రైల్వే గేట్ వద్ద అర్ధరాత్రి సమయంలో చిరుత సంచరించినట్లు గుర్తించారు. రహదారిపై నుంచి వ్యవసాయ క్షేత్రాల్లోకి చిరుతపులి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో విజువల్స్ నమోదయ్యాయి. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. Right. Tiger is. Tiger. एक बार जा 100% चला. मोटर खा लिया हूँ. पापा बिल्लियाँ खाता हो? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిందని కర్నూలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామ్ పులయ్య యాదవ్ అన్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 70,000 ఓట్లను సొంతం చేసుకున్నానని ఆయన తెలిపారు. ఇతర పార్టీల మాదిరి ఒక్క రూపాయి కూడా ఎవరికి పంచలేదని ఆయన అన్నారు. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అత్యధిక స్థానాలు గెలిపించుకునేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి సేవ చేయాలని, కర్నూలు పార్లమెంట్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే దిశలో ముందుకు వెళ్లాలని, సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాలని ఆయన కోరారు. ఒక మాట మీ అందరికి అడుగుతాను కదా, వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉంది కానీ కానీ స్టేట్లో ఎంప్లాయీస్ కానీ ఏది ఉన్నా కానీ మంచిగా మేము తోడ్పాటు ఉండి అన్ని విధాలు చేస్తాము. అలాగే నాకు పోస్టల్ బ్యాలెట్లో 1,501 ఓటు వచ్చినందుకు ఎంప్లాయీస్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. 1,501 కాదు 1,401 ఓటు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని విధాల ప్రజలకు ముందుండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాకు మా పార్టీ ముందరుండి ప్రజల పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ మీడియా ప్రముఖంగా కర్నూలు పార్లమెంటు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ అందరికీ సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నేను హామీ ఇస్తున్నాను. ఎల్లవేళలా మా కుటుంబం కానీ లక్కిటి కుటుంబం కానీ అలాగే మా మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు కానీ అందరము కలిసికట్టుగా పనిచేసి 2029లో కర్నూలులో గెలిచేదానికి 100% ప్రయత్నం చేసి గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా తరఫున ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టడానికి కారణం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ని బట్టి
మా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర విజయవంతంగా చేసినందుకు భారతదేశంలో ఇండియా కూటమికి 234 సీట్లు రావడం జరిగినది. అంచులో మెజార్టీ అంచులో ఇండియా కూటమి ఉన్నది. ఇంకా కొంచెం కష్టపడి కొన్ని సీట్లు వచ్చింటే గిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. తర్వాత 2 ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాము. మేము కూడా 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ కావడానికి కారణము నేను కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కానీ ఇద్దరము ఈ 2 ప్రాజెక్టు గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు పూర్తి చేస్తారని మాకు మాట ఇచ్చినందుకే మేము ఆ రోజు తెలుగుదేశం పట్ల చేయడం జరిగినది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అది పూర్తి చేయలేకపోయింది. అది ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2019లో పబ్లిక్ మీటింగ్లో మీరు మాట ఇచ్చారు మాకు. ఇప్పుడు అవి పూర్తి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. అలాగే మాకు ఇండియా కూటమికి 24 సీట్లు తక్కువ ఉన్నాయి. మీరు గాన ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తే మొట్టమొదటి సంతకము మా రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా గురించి సంతకం పెడతామన్నారు. దయచేసి ఆలోచన చేయండి, రాష్ట్రం బాగుపడుతుంది ప్రత్యేక హోదా వస్తే. అలాగే మన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. లేదా ఒకవేళ మీరు ఇండియా కూటమికి సపోర్ట్ చేయకుంటే మీరు మోడీ గారిని గట్టిగా పట్టుకొని, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి పట్టుదలతో ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ కోరుకుంటేనే ఆ ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర ప్రజలు కానీ యువత కానీ ఉద్యోగరీత్యా కానీ అన్ని విధాల రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకునేది, అలాగే మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. మీరు ముక్కసూటిగా పోయేవారు, ప్రజల కోసం సేవ చేసేవారు. ఏదైనా తెలుగుదేశం వాళ్ళు అటు ఇటు ఉంటే మీరు వాళ్ళని సక్రమంగా చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా, కక్ష సాధింపు లేకుండా మంచి న్యాయ పరిపాలన అందిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేము విన్నవించుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.